మనకి ఏపీ టెట్ 2026కి సంబంధించి ఇనిషియల్ కీస్ అదేవిధంగా రెస్పాన్స్ షీట్స్ను ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఈ వీడియోలో ఈ ఇనిషియల్ కీస్ని ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి, రెస్పాన్స్ షీట్స్ని ఏ విధంగా చెక్ చేసుకోవాలి, అదేవిధంగా రెస్పాన్స్ షీట్ని పీడిఎఫ్లోకి ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి, మన యొక్క స్కోర్ను ఈజీగా ఏ విధంగా క్యాలిక్యులేషన్ చేసుకోవాలనేది ఈ వీడియోలో పూర్తిగా డీటెయిల్గా చూద్దాం. ముందుగా మీరు ఈ టెట్కి సంబంధించి రెస్పాన్స్ షీట్స్ కానీ లేదంటే కీస్ని కానీ డౌన్లోడ్ చేసుకోవడానికి మీరు గూగుల్లో RUPPGNT అని చెప్పి సెర్చ్ చేస్తే అప్పుడు కనిపించిన RUPPGNT.org సైట్ ఓపెన్ చేయండి. ఈ సైట్ ఓపెన్ చేయగానే ఇక్కడ మీకు న్యూ లింక్స్లోనే ఏపీ టెట్ కేసు, ఏపీ టెట్ స్కోర్ క్యాలిక్యులేటరు, ఏపీ టెట్ రెస్పాన్స్ షీట్స్, ఈ 3 లింక్స్ ఉంటాయి. వీటి ద్వారా ఈజీగా మీరు ఈ కీస్ కానీ రెస్పాన్స్ షీట్స్ కానీ స్కోర్ కానీ ఈజీగా చెక్ చేసుకోవచ్చు. ముందుగా టెట్ కీస్ని డౌన్లోడ్ చేసుకోవడానికి టెట్ కీస్ మీద క్లిక్ చేయండి. ఇలా క్లిక్ చేయగానే ఇక్కడ మనకి సెషన్స్ వారీగా జరిగిన మొత్తం అన్ని సబ్జెక్ట్స్కి సంబంధించి మీకు ఇక్కడ ఇనిషియల్ కీస్ ఉంటాయి. మీ యొక్క సబ్జెక్ట్కి సెషన్కి ఎదురుగా ఉన్న ఆ డౌన్లోడ్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇది ఇనిషియల్ కీ అనమాట. ఇనిషియల్ కీని ఈ విధంగా మీరు పీడిఎఫ్లోకి డౌన్లోడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇప్పుడు రెస్పాన్స్ షీట్స్ని డౌన్లోడ్ చేసుకుంటాం కొరకు ఇక్కడ ఏపీ టెట్ రెస్పాన్స్ షీట్స్ డౌన్లోడ్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. దీని మీద క్లిక్ చేయగానే ఇక్కడ మీకు ఈ రెస్పాన్స్ షీట్స్ని డౌన్లోడ్ చేసుకోవడానికి ఇక్కడ ఒక లింక్ ఉంటుంది. ఈ రెస్పాన్స్ షీట్స్ పీడిఎఫ్ డౌన్లోడ్ అని దీని మీద క్లిక్ చేయండి. దీని మీద క్లిక్ చేయగానే ఇక్కడ మనకి అఫీషియల్ వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతుంది. నెక్స్ట్ క్యాండిడేట్ లాగిన్ మీద క్లిక్ చేయాలి. తర్వాత ఇక్కడ ఎంటర్ యువర్ యూజర్ నేమ్ వద్ద మన యొక్క క్యాండిడేట్ ఐడి ఇవ్వాలి. ఇక్కడ హాల్ టికెట్ నెంబర్ ఇవ్వకూడదు, ఎందుకంటే హాల్ టికెట్ నెంబర్లో స్టార్టింగ్ డిజిట్స్ క్యాండిడేట్ ఐడిలో స్టార్టింగ్ డిజిట్స్ డిఫరెంట్గా ఉంటాయి. క్యాండిడేట్ ఐడి అంటే టీడీతో మనకి స్టార్ట్ అవుతుంది, టీడీ అని చెప్పి 000 ఉంటాయి. ఒకవేళ మీరు క్యాండిడేట్ ఐడి మర్చిపోయాలనుకోండి, నో యువర్ యూజర్ ఐడి ద్వారా మీ యొక్క ఆధార్ నెంబరు ఈ క్యాప్చా కోడ్ ఇచ్చేసేసి మీ యొక్క క్యాండిడేట్ ఐడి ఏంటనేది తిరిగి పొందవచ్చు. ఒకవేళ పాస్వర్డే మర్చిపోయారనుకోండి, ఫర్గెట్ పాస్వర్డ్ ఆప్షన్ మీద క్లిక్ చేసేసి ఆధార్ నెంబరు ఇందాక ఇచ్చిన ఆ క్యాండిడేట్ ఐడి చేసి గెట్ ఓటీపీ మీద క్లిక్ చేయగానే మన యొక్క రిజిస్టర్ మొబైల్కి ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ ఇచ్చేసేసి మనం ఈజీగా ఈ పాస్వర్డ్ను కూడా తిరిగి రీసెట్ చేసుకోవచ్చు. ఈ విధంగా మన యొక్క క్యాండిడేట్ ఐడి, పాస్వర్డ్, ఈ క్యాప్చా కోడ్ ద్వారా మనం ఈజీగా ఈ సైట్లోకి ముందుగా లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. నెక్స్ట్ మనం సైట్లోకి లాగిన్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ లెఫ్ట్ సైడ్ మెనూలో సర్వీసెస్లోకి వెళ్ళాలి. ఇక్కడ మనకి రెస్పాన్స్ షీట్ అని చెప్పి ఇక్కడ ఉంటుందన్నమాట. దీని మీద క్లిక్ చేయగానే ఇక్కడ మన రెస్పాన్స్ షీట్కి సంబంధించి మన యొక్క పేపరు అవన్నీ వివరాలు కనిపిస్తాయి. ఇక్కడ మనం రెస్పాన్స్ షీట్ని డౌన్లోడ్ చేసుకోవడానికి రెస్పాన్స్ షీట్ కింద వ్యూ అని చెప్పి ఉంటుంది. ఈ వ్యూ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మన యొక్క రెస్పాన్స్ షీట్ అనేది ఈ విధంగా వస్తుంది. ఇక్కడ కార్నర్లో ప్రింట్ అని చెప్పి ఉంటుంది. ఈ ప్రింట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసేసి ఇక్కడ మీరు డెస్టినేషన్ వద్ద సేవ్ టు పీడిఎఫ్ అని చెప్పి సెలెక్ట్ చేసేసుకొని సేవ్ మీద క్లిక్ చేస్తే మన యొక్క టెట్ రెస్పాన్స్ షీట్ అనేది మనం పీడిఎఫ్లోకి ఈ విధంగా ఈజీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. తర్వాత నెక్స్ట్ మన యొక్క స్కోరు ఏ విధంగా క్యాలిక్యులేషన్ చేసుకోవాలనేది చూద్దాం. ఇక్కడ ప్రతి క్వశ్చన్కి ఎదురుగా మనం ఏం ఆన్సర్ ఇచ్చామనేది ఇక్కడ చూపిస్తుంది. అదేవిధంగా ఇక్కడ ఒరిజినల్ ఆన్సర్ ఈ ఇనిషియల్ కీ ప్రకారం ఆన్సర్ ఏంటనేది ఇక్కడ ఆన్సర్లో చూపిస్తుంది. ఇక్కడ ఆన్సర్లో ఉన్నది ఇనిషియల్ కీ, ఇక్కడ చూజ్ అండ్ క్వశ్చన్ అనేది మనం ఇచ్చిన ఆప్షను. ఇవి 2 మ్యాచ్ అయితే మనకి ఒక స్కోర్ వస్తుందన్నమాట, 1 మార్క్ వస్తుంది. ఈ విధంగా మనం ఈ స్కోర్ని క్యాల్కులేషన్ చేసుకుంటాము. అదేవిధంగా ప్రతి క్వశ్చన్కి క్వశ్చన్ ఐడి అని చెప్పి ఉంటుంది. దీని ద్వారా మనం అబ్జెక్షన్స్ను కూడా మనం ఈ ఆన్సర్ మీద పెట్టవచ్చు. ఇలా మనం ఒక్కొక్క క్వశ్చన్కి మనం ఆన్సర్ చెక్ చేసుకోవాలనుకుంటే మనకు చాలా టైం అవుతుంది. కాబట్టి ఈజీగా ఎలా వితిన్ సెకండ్స్లోనే క్యాల్కులేషన్ చేసుకోవాలనేది ఇప్పుడు చూద్దాం. దాని కొరకు ఇక్కడ మీ యొక్క టెట్ ఆ రెస్పాన్స్ షీట్ అడ్రస్ ఉంది కదా, ఇక్కడ పైన అడ్రస్ బార్లో దీని మొత్తాన్ని కాపీ చేసుకోండి. కాపీ చేసుకున్న తర్వాత మరలా మీరు RUPPGNT సైట్లో ఏపీ టెట్ స్కోర్ క్యాలిక్యులేటర్ అని చెప్పి ఇక్కడ ఉంటుంది. దీని మీద క్లిక్ చేయండి. దీని మీద క్లిక్ చేయగానే ఇక్కడ మీకు టెట్ రెస్పాన్స్ షీట్ స్కోర్ క్యాలిక్యులేటర్ లింక్ అని చెప్పి ఉంటుంది. దీని మీద క్లిక్ చేసేసి ఇక్కడ ఇందాక మీరు కాపీ చేసుకున్నారు కదా ఆ రెస్పాన్స్ షీట్, ఆ కాపీ చేసుకున్న ఆ లింక్ని ఇక్కడ పేస్ట్ చేయండి. పేస్ట్ చేసేసి ఇక్కడ మీ యొక్క రిజర్వేషన్ని సెలెక్ట్ చేసేసుకొని ఇక్కడ ఆటో అని చెప్పి ఉంచేసేసి ఎనలైజ్ రెస్పాన్స్ షీట్ ఉంది కదా దీని మీద క్లిక్ చేయండి. దీని మీద క్లిక్ చేయగానే ఇక్కడ ఈజీగా వితిన్ సెకండ్స్లోనే మనకి ఎంత స్కోర్ వచ్చింది అనేది ఇక్కడ మనం చెక్ చేసుకోవచ్చు. అంటే కరెక్ట్ ఆన్సర్స్ అనేవి మనకి టోటల్గా వచ్చిన మార్క్స్ అవుతాయి, ఇన్కరెక్ట్ అనేవి ఇవి తప్పులేని అనమాట.
అదేవిధంగా క్రిందకు వస్తే మీరు కేటగిరీస్ వారీగా అంటే సైకాలజీలో ఎన్ని వచ్చినాయి, తెలుగులో ఎన్ని వచ్చినాయి, ఇంగ్లీష్లో ఎన్ని వచ్చినాయి అనేది ఈజీగా మనం విడివిడిగా కూడా తెలుసుకోవచ్చు. ఈ విధంగా RUPPGNT సైట్లో ఈ స్కోర్ క్యాలిక్యులేటర్ ద్వారా ఈజీగా మీరు టెట్ స్కోర్ను క్యాలిక్యులేషన్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఇప్పుడు మీరు అబ్జెక్షన్స్ని పెట్టడానికి అబ్జెక్షన్ ఎంట్రీలోకి రండి. ఇక్కడ మనం ఎన్ని అబ్జెక్షన్స్ అయినా పెట్టవచ్చు, నో ప్రాబ్లం. ఇక్కడ మన యొక్క పేపర్ని సెలెక్ట్ చేసుకుంటాము. ఇక్కడ క్వశ్చన్ ఐడి ఇందాక చూపించా కదా, ప్రతి క్వశ్చన్కి ఒక ఐడి ఉంటుంది. ఆ ఐడిని సెలెక్ట్ చేసుకోండి. ఏ క్వశ్చన్ ఐడి అంటే ఏ క్వశ్చన్ అయితే తప్పు అని మీరు అనుకుంటున్నారో ఇనిషియల్ కీ ప్రకారం ఆ క్వశ్చన్ ఐడిని ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ అబ్జెక్షన్ టైప్ వద్ద ఎందుకు తప్పు అనేది మీరు టైప్ని సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ అంటే ఎందుకు ఆ క్వశ్చన్ ఇనిషియల్ కీలో తప్పు ఉంది అని చెప్పేసి మన ఎక్స్ప్లెనేషన్ ఇక్కడ మనం రాయాలన్నమాట. ఇలా ఇచ్చేసేసి సబ్మిట్ మీద క్లిక్ చేయగానే ఈ అబ్జెక్షన్స్ను కూడా ఆన్లైన్లో సబ్మిట్ అవుతాయి. మనం సబ్మిట్ చేసినవి ఈ అబ్జెక్షన్ రిపోర్ట్లోకి వచ్చేసేసి మనం చెక్ చేసుకోవచ్చు. కాబట్టి ఈ విధంగా ఎవరైతే ఈ ఏపీ టెట్ రాశారో వారందరూ కూడా ఈ విధంగా రెస్పాన్స్ షీట్స్ను RUPPGNT.org వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. అదేవిధంగా టెట్ స్కోర్ క్యాలిక్యులేటర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ టెట్ కీస్ని కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ లింక్ అనేది మీకు వీడియో డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది.